ఇక 10,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. దీనికి సంబంధించి ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది. టీచరు సిగ్గుచేట అవుతుంది, ఇది చూస్తా అంటే సిగ్గుచేట అవుతుంది అని ఒక మెసేజ్ పెట్టింది ఒక టీచర్. మాకు తెలియకుండా ఎట్లెట్లా ఇక హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో రిక్రూట్ అయినటువంటి టీచర్ నేను. ఈరోజు ఎస్జిటీలకు ఎస్కేలుగా పదోన్నతులు ఇవ్వడానికి వెబ్ ఆప్షన్స్ నిన్న సాయంత్రం 6 గంటల నుండి రేపు మార్నింగ్ 10 గంటల వరకు అని చెప్పేసి మెసేజ్ అన్అఫీషియల్ గా ఎవరెవరో ఫ్రెండ్స్ చెప్పడము ఏవేవో వాట్సాప్ గ్రూపులలో రావడము జరిగింది. ఇది చూసి అధికారుల అహంకారానికి దిగ్భ్రాంతికి లోనై మనోవేదనకు గురై మనోక్షోభతో పెడుతున్నటువంటి మెసేజ్ ఇది. ఇంతమంది సీనియర్ టీచర్లను క్షోభకు గురి చేస్తే అధికారులకు ఒరిగేదేంటో నాకు అర్థం కావడం లేదు. మీరందరూ కూడా టీచర్లు ఒక్క మాట చెప్పండి, ఎవరికైనా మొబైల్ కు పర్సనల్ గా డిఈఓ ఆఫీస్ నుండి కానీ డైరెక్టరేట్ నుండి కానీ లేదు మన కన్సర్న్ డిప్యూటీ ఐఏఎస్ నుండి కానీ మీరు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోండి అని మెసేజెస్ వచ్చినాయా? సీనియర్ టీమ్స్ లో మన మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, ఎవరికైనా వచ్చిందా? రాలేదు. అట్లీస్ట్ ఒక యూనియన్ లీడర్ నుంచి వచ్చిందా? మనకి రాలేదు. ఎవరికి ఏది రాలేదంటే ఏవేవో గ్రూపులలో మనం ఉండడం వల్ల బై డిఫాల్ట్ మనకి ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేయడం వల్ల మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. టీచర్లమా మనం వీరి బిచ్చగాళ్ళమా? ఇది ఎవరు ప్రశ్నించాలనేటటువంటి అహంకారమా వాళ్ళకి, అధికారులకి? అర్ధరాత్రి నాన్ వర్కింగ్ అవర్స్ లో నాన్ వర్కింగ్ డేస్ లో వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడమా? 25 ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి టీచర్లకు మీరు ఇచ్చే గౌరవమా ఇది? చచ్చిపోయిన ఈ ఫీలింగ్స్ అన్ని కూడా నిన్న రాత్రి వరకు కూడా నిన్నటి వరకు కూడా ఆశ ఉండి ఏదో ఒక 10th బ్యాచ్ మా చేతుల మీదుగా వెళ్ళిపోతుంది, మేమేదో చెప్తాము తరిస్తామని ఆ ఫీలింగ్స్ అన్ని కూడా చచ్చిపోయినాయి. ఇప్పుడు ఆ ప్రమోషన్ అంటూ మీరంటూ ఇస్తే అదంటూ వస్తే మేమంటూ తీసుకుంటే ఇంక్రిమెంట్ కోసం తప్ప చదువు చెప్పాలనే ఫీలింగ్స్ అన్ని చచ్చిపోయినాయి, చాలా కొట్టారు. మనం ఎవరు ప్రశ్నించారనేటువంటి అహంకారంతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఇవి. ఇంకా ఇది పక్కన పెడితే ఒక 2-3 విషయాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ రోజు నా గొంతు మూగపోయింది. నాకు అన్ని విషయాలు నేను పరిశీలిస్తూనే ఉన్నాను, అన్ని గ్రూప్స్ లలో చూస్తూనే ఉన్నాను. ఒకటి ఫస్ట్ టెట్ గురించి మాట్లాడితే, టెట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే టీచర్ కావడానికి వెదర్ యూఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని ముందు కండక్ట్ చేసే టెస్ట్. కాబట్టి ఆల్రెడీ టీచర్లు 20 ఏళ్లు పనిచేసిన వీళ్ళకి టెట్ అవసరం లేదు అని కోర్టుకి అధికారులు చెప్పలేకపోయారు, చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అంటారు. మీ టీచర్ మీద కేసులు వేసింది అంటారు, నాకు తెలుసు. వేస్తారు, వాళ్ళు ఏదో తెలిసి తెలియక వాళ్ళ స్వప్రయోజనాల కోసం వేస్తారు. ఏంటి అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏంటి? క్యాండిడేట్స్ ఎక్కువైనప్పుడు ఫిల్టర్ చేయాలి. ఒకప్పుడు మా నాన్న వాళ్ళ కాలంలో ట్రైనింగ్ రాకుండానే ఫస్ట్ జాబ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చేవాడు. తర్వాత కొన్ని రోజులకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ జాబ్ ఇచ్చేవాడు. తర్వాత మా వరకు వచ్చేసరికి క్యాండిడేట్స్ ఎక్కువైపోయి ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పోస్టులు తక్కువ ఉన్నాయని డిఎస్సీ అని టెస్ట్ పెట్టి ఫిల్టర్ చేశారు. ఇది ఓన్లీ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇంకా తర్వాత ఈ టెట్ ఎందుకు పెట్టారంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా క్యాండిడేట్స్ పాపులేషన్ కదా మన కంట్రీలో, ఇంకా క్యాండిడేట్ ఎక్కువైపోయేసరికి అంతమందిని తీసుకోలేక ఎలిమినేట్ ప్రాసెస్ అదంతే. టెట్ పెట్టడం వల్ల 4 మార్కులు వెనుకబడిన వాళ్ళు చదువు చెప్పలేరని కాదు, 4 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు చెప్తారని కాదు. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది, కొంతమందిని ఎలిమినేట్ చేసి ఇంకొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు. ఇంకా ఈ టెట్ క్వాలిఫై ఈ రిక్రూట్ అయిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, చాలా అవాకులు చెవాకులు వెళ్తున్నారు మీరు అన్ని గ్రూప్స్ లలో. మీరు చాలా ఏళ్ళు చదువు చెప్పలేదు, మీరు ఎలిజిబుల్ కాదు. ఎలిజిబుల్ ఎందుకు కాదు? టీచర్లు మేము రిటర్న్ టెస్ట్ రాసాము, ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేసి మేము జాబ్స్ తెచ్చుకున్నాం. మీ వరకు ఇంటర్వ్యూ తీసేశారు, ఏబిసిడి మల్టిపుల్ ఆప్షన్స్, నెగిటివ్ మార్కింగ్ లేదు. కొంచెం ఆలోచించుకోండి, ఎవరు కరెక్ట్ ప్రాసెస్ లో రిక్రూట్ అయ్యి వచ్చారో మీకు అర్థమవుతుంది. టెట్ క్వాలిఫై అయిపోగానే కాదు, డిఎస్సీలో మేము కూడా డిఎస్సీకి చదువుకున్నాము, మేము కూడా మార్క్స్ తెచ్చుకున్నాము, మెరిట్ లో వచ్చాము. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేసాం, 96, 98. ఆ తర్వాత కూడా ఇంటర్వ్యూ ఉండొచ్చు, నాకు తెలియదు ఇంటర్వ్యూ ఎప్పుడు తీసేశారు. అట్లా రిక్రూట్ అయ్యి వచ్చినటువంటి టీచర్లను మీరు ఎలిజిబుల్ కాదు టెట్ లేదు కాబట్టి ఎలిజిబుల్ కాదని అంటారా? ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యాము, ఆల్రెడీ 20 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి టీచర్లను మీరు టెట్ లేకుంటే ఎలిజిబుల్ కాదు, మీరు చదువు చెప్పలేదు అని అంటారా? దానికి అధికారులు ఎటువంటి సమాధానం చెప్పరా? మరి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న టీచర్లు ఎలిజిబుల్ కాకుంటే మీరు ఎందుకు ఉంచారు సర్వీస్ లో? ఎలిజిబుల్ కాని టీచర్లను సర్వీస్ లో పెట్టి మీరు మొత్తం డిపార్ట్మెంట్ నడిపిస్తున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను అధికారులను. మీరు కోర్టుకి ఎందుకు చెప్పలేకపోయినారు? ప్రమోషన్స్ అంటేనే సీనియారిటీ బేసిస్ మీద ఇచ్చేది. సీనియారిటీ లిస్ట్ అంటేనే ఫస్ట్ రిక్రూట్ అయిన వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఆల్రెడీ టీచర్ అయినారు వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఉంది. వీళ్ళు టీటీసీ చేస్తే వాళ్ళు ఇంకా బిఎడ్ పెద్ద ట్రైనింగే చేశారు. అటువంటిప్పుడు వీళ్ళు ఇన్నేళ్లు చేశారు. సీనియారిటీ లిస్ట్ అంటేనే సర్వీస్ బేస్ మీద ఉంటుంది అనేది ఒకటి చిన్న ముక్క ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారా మీరు కోర్టులో? వాళ్ళు కేసులు వేస్తారు, వీళ్ళు కేసులు వేస్తారు. తర్వాత ఇంకొక విషయం మాట్లాడితే చాలా మాట్లాడింది టీచరు, ఇక్కడ హైదరాబాద్ టీచరు మనకు పెట్టింది పర్సనల్ గా, చాలా బాధపడ్డది. ఇది చాలా బాధ పెడుతున్నారు మమ్మలను. యాక్చువల్ ఏంటంటే ఈ టెట్ ఉంది కదా, టెట్ లో ఎవరైతే పాస్ అయినలో అభ్యర్థులు ఇప్పుడు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వీళ్ళు టాలెంటెడ్స్ లెక్క వీళ్ళే ఇప్పుడున్న టీచర్లను అవమానిస్తున్నారట. ఆమె చెప్పింది నిజం. ఒక సంవత్సరానికి బీఈడి లేదా డిగ్రీ లేకపోతే ఎంఏ ఇట్లా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేదా గ్రాడ్యుయేట్స్ వీళ్ళు అంతుంటారో కొన్ని లక్షల మంది ఒకటేసారి బయటకు వస్తున్నారు పట్టా చేత పట్టుకొని. పీజీ పట్టాలు, డిగ్రీ పట్టాలు ఇవన్నీ పట్టుకొని కొన్ని లక్షల మంది వస్తున్నారు. మరి ఈ లక్షల మందికి
ఉద్యోగాలు ఇవ్వలేరు కదా. అలాంటి అప్పుడు ఏంటిది, వీళ్ళని వడపోత విధానంలో ఎలిమినేట్ చేయడం, అంటే తీసేయడం. టెట్ అని పెట్టి కొంతమందిని తీసేయడం, ఇంటర్వ్యూ అని పెట్టి కొంతమందిని తీసేయడం, ఇట్లా వడపోత విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అంత మాత్రాన టెట్ రాయకపోతే లేదా టెట్ లేకుండా ఆనాడు జాబ్ కొడితే వాళ్ళు టాలెంటెడ్స్ కాదని కాదు, టెట్ పెట్టిన వాళ్ళు టెట్ పాస్ అయిన వాళ్ళే టాలెంటెడ్ అని కాదు. అదొకటి. ఇంకోటి ఏంది, వెబ్ ఆప్షన్స్ ఇచ్చింది అన్నట్టాను కదా. ఇక్కడ వెలుగు పేపర్ ఏమని రాసింది, 10,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. అది జారీ చేయలేదట, వాట్సాప్ గ్రూపులలో ఒకరికొకరు ఫార్వర్డ్ అయిందట, అది గంతేనాట. ఆప్షన్స్ పెట్టుకోమని కూడా ఇయ్యలేదట. ఒక వాట్సాప్ చూసి ఒక వాట్సాప్ చూసి ఒక వాట్సాప్. ఆ ఉత్తర్వు రాలేదట, ఏం రాలేదట. ఇది ఓన్లీ దొంగ వార్త. ఇది ఆ టీచరే మొత్తుకుంటుంది అక్కడ. ఆప్షన్స్ ఇవ్వలేదు, ఒకరికొకరం వాట్సాప్లలో వచ్చే మెసేజ్లను చూసి మేము భ్రమపడుతున్నాం. ఇదొకటి. ఇయ్యక ముందే ఇచ్చినట్టు ఇక్కడ రాసుకొచ్చాడు. అది చూస్తేమో ట్వెట్ క్వాలిఫై అయిన వాళ్ళేమో ఇంతకుముందు టీచర్ పోస్టులో ఉన్న టీచర్లను అవమానిస్తున్నారని సీనియర్లు. నిజం, ప్రమోషన్ అనేది సీనియారిటీని బట్టి వస్తుంది. సీనియారిటీని బట్టి వచ్చేది ఖచ్చితంగా ప్రమోషన్. కాబట్టి ఇట్లా వీళ్ళు టీచర్లు మనోవేదనకు గురి అవుతాను. అని ఏమంటుంది, మేము రోడ్డు మీద బిచ్చగాన్లామా లేకపోతే టీచర్లామా అనుకుంటానులా, ప్రభుత్వ ఉద్యోగంలా. పాపం వాళ్ళు ఇన్ని రోజులు 7వ తరగతి వరకు చెప్పి ఉంటారు, లోయర్ క్లాస్లో చెప్పి ఉంటారు. హయ్యర్ క్లాస్లో చెప్పాలని ప్రతి టీచర్కు ఉంటుంది. ఒక్కసారన్నా ఒక్క 10th బ్యాచ్ కన్నా చదువు చెప్తే 10th బ్యాచ్లతోటి అనుబంధం ఏర్పడుతుంది. అక్కడ మా టీచర్ మాకు 10వ తరగతి వరకు పాఠాలు చెప్పిన టీచర్ అని ఒక గౌరవం దక్కుతాయని ఒక ఆశతోటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫీలింగ్స్ చచ్చిపోయినాయని ఆ టీచర్ అంటాను. ఇక అది అట్లున్నది. ఇక వీళ్ళేమో ఆప్షన్స్ ఇచ్చేసినాం, ఆప్షన్స్ పెట్టేసినా అని వీళ్ళు అంటారు.